సభ్యులు కృష్ణయ్య గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇప్పటికిప్పుడే ఆర్డినెన్స్ పెట్టాల్సినటువంటి తొందర ఏం వచ్చింది అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఓవైపు కేంద్రం కోర్టులో ఉంది బీసీ రిజర్వేషన్ 42% బిల్ ఏదైతే ఉందో కేంద్రం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది. సో ఈ రోజు వస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే గవర్నర్ కూడా బిల్లును కేంద్ర హోంశాఖకు పంపించినట్టుగా తెలుస్తోంది. సో కేంద్రం అటు విపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి తేబోతున్నాయి అని ఇప్పటివరకు ప్రెస్ మీట్ లో అటు రేవంత్ రెడ్డి గానీ రాహుల్ గాంధీ గానీ మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. సో వాట్ అబౌట్ బీసీ రిజర్వేషన్ బిల్ ఇన్ తెలంగాణ? రాజకీయ కోణంలో చూడదు. రాజ్యాంగంలోని 243 D6 ఆర్టికల్ ప్రకారం లోకల్ బాడీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారం లెక్కలు కులగణన చేశారు. ఈ కులగణన చేసిరు, అసెంబ్లీలో చట్టం చేసిరు, ఆర్డినెన్స్ తీసిరు. ఇప్పుడు దాని ప్రకారం జీవో తీసి ఎన్నికలకు వాడే పోతే వీళ్ళు ఏమనుకుంటారు, కోర్టు కొట్టేస్తుంది. అది ప్రతిదీ కోర్టు కొట్టేస్తుంది మంచిగా కూడా అవుతుంది. కోర్టు కొట్టేస్తుంది అని చెప్పి నువ్వేం చేయకుంటుకుంటావా? జీవోది ఎన్నికలకు దానిలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. నోటిఫికేషన్ ఆ జీవో ఒకటే రోజు అనౌన్స్ చేస్తే దాన్ని ఎన్నికలు జరుగుతాయి. రెండవది ఇప్పుడు కేసు గెలిచే అవకాశం 60% ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక కేసు వల్ల ఏమనిచ్చేది తీర్పు, జనాభా లెక్కలుండి చట్టబద్ధంగా ఉంటే పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని అన్ని ఒక డజన్ జడ్జిమెంట్ ఉన్నాయి. 1-2 జడ్జిమెంట్ 50% సీలింగ్ అని ఉండొచ్చు. 50% సీలింగ్ లేటెస్ట్ గా అగ్ర కులాలకు 10% ఇచ్చినప్పుడు 50% అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి సందర్భాన్ని బట్టి పెంచుకోవచ్చు అన్నది. 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు, పెంచుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు కూడా పెంచుకున్నామని మనం బలంగా అడ్వకేట్లను పెట్టి కొట్టాడితే కేసు గెలిచే అవకాశం 60% ఉంది. ఒకవేళ ఓడిపోతే అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ కాదు పరిష్కారం. 9వ షెడ్యూల్ పైన అనేక కొట్టేసారు, ఒక తమిళనాడు తప్ప. మిగతా విషయాలు కూడా దానికి లీగల్ ఉంటది. దీనికి పెద్ద ఎత్తున జరగవలసింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఓడిపోతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టాలి. బీసీ విద్య ఉద్యోగ లా ఇవన్నీ లోకల్ బాడీ రిజర్వేషన్లకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని ఒక క్లాజ్ పెడితే కథపతి ఎస్సీ ఎస్టీలకు ఏమనుంది, జనాభా ప్రకారం అని ఉంది. అదే బీసీలకు కూడా జనాభా అనే పాయింట్ రాజ్యాంగంలో ఇంతవరకు యాడ్ చేయలేదు. అది యాడ్ చేస్తే అయిపోతుంది. ఆ బీసీ రిజర్వేషన్లు పెట్టి స్వతంత్రం వచ్చినప్పటి తర్వాత ఒక 10 ఏళ్ళకి పెట్టారు రాష్ట్ర ప్రభుత్వాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా అనే పదాన్ని ఎందుకు వాడలేదు? ఎందుకు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు రూలింగ్ ఉంది, ఎందుకు అమెండ్ చేయలేకపోయారు వాళ్ళు? ఎందుకు కులాల వారి లెక్కలు ఎందుకు తీయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి? సరే ఈ రోజు ముందుకు వస్తున్నారు, ఓకే, మేము కూడా మిమ్మల్ని అభినందిస్తాం, దాన్ని ఆహ్వానిస్తాం. అయితే నేషనల్ లెవెల్ పాలసీ తీసుకోవాలంటే దానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలకు అనౌన్స్ చేసింది. ఆ లెక్కలు వచ్చిన తర్వాతనే అప్పుడు నేషనల్ లెవెల్లో పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అది అందరు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పార్లమెంట్ ఇంత రచ్చరచ్చ చేసేందుకు పార్లమెంట్ లో మాట్లాడవచ్చు కదా, పార్టీ నుంచి అన్ని పార్టీలను కలుపుకొని. అక్కడ మెజార్టీ ఉంది, పార్లమెంట్ లో మాట్లాడాలి, మాట్లాడి తమ వాదన వినిపించాలి పార్లమెంట్. అప్పుడు తప్పనిసరి ప్రభుత్వం. ఇంకో అంశం, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వల్ల ముస్లింలను చేర్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే అసెంబ్లీలో మద్దతు ఇవ్వడం, బయటకు వచ్చి వ్యతిరేకించడం. కాకపోతే కేంద్ర స్థాయిలో మాత్రం అట్లాంటి సంస్కరణ దిశగా లేదంటే దానికి రిప్లైనా లేదంటే దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఏం అడగలేదు. సో కేంద్రం దగ్గర దృష్టిలో ఇంకా పూర్తి స్థాయిలో లేదన్నట్టేనా? రాష్ట్ర స్థాయి పరిధిలోనే ఈ అంశం చక్కబడుతుందా? కేంద్రంలో ముస్లింలను బీసీలో కలిపినప్పుడు నేను సుప్రీంకోర్టులో కేసు వేసా. అప్పుడు 27%లో 4.5% బీసీలకు కట్ చేసి ముస్లింలకు ఇచ్చారు. అప్పుడు నేను దాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు ఎవరు కేసు వేయలేదు, ఎవరు దాన్ని కొట్టేపేయలేదు. నేను సుప్రీంకోర్టులో వేసి కేసు ఆ రిజర్వేషన్ కొట్టేపించాను. స్టే ఉన్నది దాని మీద అసెంబ్లీ అది సుప్రీంకోర్టులో
ఇప్పుడు ఆ కేసును బయటకు తీస్తాం, అప్పుడు పార్టీ నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నమూనా ఉంది. వాళ్ళ ఉద్దేశం, బీజేపీ ఉద్దేశం ఏంటిది? బీసీ అంటే ఎవరు? కులాల వారు వృత్తులు చేసేటోళ్ళు బీసీలు. కుమ్మరి పని, కమ్మరి పని, మంగళ పని, చాకలి పని. ఈ కులాలకు సర్పంచులు కావాలి, ఈ కులాలలో మండలాధ్యక్షులు కావాలి, జిల్లా పరిషత్ చైర్మన్లు కావాలి, రాజ్యాలు ఏలిన వాళ్ళు, నవాబులు, పెద్ద పెద్ద కొన్ని వేల సంవత్సరాలు దేశాన్ని ఏలిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి పదవులు తీసుకొని బీసీలకు అన్యాయం చేయొద్దు అనేటటువంటి అంతరార్థంతో వాళ్ళు ఆ మాట కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన బీసీల విషయంలో బీసీ నాయకుల కంటే ఎక్కువ మద్దతుగా కిషన్ రెడ్డి మాట్లాడాడు. బీసీ రిజర్వేషన్ మద్దతు ఇస్తామన్నారు. గతం లోపల కూడా కిషన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టినప్పుడు నేను 5 రోజులు అమర్ నిరాహార దీక్ష చేసిన. అప్పుడు ఒక్కరు కూడా దీక్షకు మద్దతుగా అవసరం. కానీ కిషన్ రెడ్డి గారు బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని ఆయన కూడా 3-4 రోజులు అమర్ నిరాహార దీక్ష చేసిండు. ఇప్పుడు కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు పార్టీ నుంచి. బీజేపీ పార్టీ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయడమే కాదు, దేశానికి ప్రధానమంత్రినే బీసీని పెట్టిర్రు, దేశానికి రాష్ట్రపతిని ఒక గిరిజన మహిళని పెట్టిర్రు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ఒక దళితుని పెట్టిర్రు. కాబట్టి బేసిక్ ఫిలాసఫీ దేశాన్ని అప్పచెప్పారు వాళ్ళకు. బీసీ ఎస్సీ ఎస్టీలకు బీజేపీ పార్టీ దేశాన్ని ఏమని అప్పచెప్పారు. కాబట్టి ఆ మాట మాట్లాడే నైతికత కూడా కొంత ఆలోచించాలి. గతంలో ఏ పార్టీ దేశాన్ని 70 ఏళ్ళు పరిపాలించారు, 60 ఏళ్ళు పరిపాలించు ఒక ప్రధానిని బీసీని ఎందుకు చేయలేకపోయారు? ఈ దేశాన్ని 70 ఏళ్ళు నుంచి ఒక పార్టీ పరిపాలించి ఆ కులాల వారి లెక్కలు ఎందుకు తీయలేకపోయారు? ఇది ఒక చరిత్ర. ప్రధానమంత్రి గాని కులాల వారి లెక్కలు తీయడం గాని ఇది ఒక పెద్ద చరిత్రలో తిరిగే ప్రాక్టికల్ గా చూపెడుతున్నారు బీజేపీ పార్టీ. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఏదో గ్లోబల్ ప్రచారం చేసి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు అట్లా ఆ పార్టీలో వాళ్ళు ఎక్కున్నారు, వీళ్ళు ఎక్కున్నారు, బాపనోళ్ళు ఎక్కున్నారు, కోమటోళ్ళు పదవులే వరకు ఉన్నాయి. జనరల్ మోష దగ్గర బాపనోళ్ళు కోమటోళ్ళు ఉన్నారు, కానీ అధికారం దగ్గర ఎవరు ఉన్నారు? అవును, అధికారం దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రాష్ట్రపతి దగ్గర ఎవరు ఉన్నారు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారు? ప్రధానమంత్రి ఎవరు ఉన్నారు? ఇవన్నీ చాలా అంశాలు, గొప్ప అంశాలు, చరిత్రలో నిలబడే అంశాలు, వాదనకు నిలబడే అంశాలు ప్రాక్టికల్ గా ఉన్నాయి, అమలవుతున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీ స్పష్టంగా ఉంది. బీసీ రిజర్వేషన్లకు ఏదైనా చేస్తే పక్కా పర్ఫెక్ట్ గా చేయాలి. దీన్ని పూర్తిగా రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని లోపలే మార్పులు తెచ్చేటట్టుగా ఎక్కడ ఎవరు ఆర్గ్యూ చేయకుండా దానికి అమెండ్ చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కులాల వారి లెక్కలు, చట్టసభల రిజర్వేషన్లు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ